నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే సినిమాలు చాలా వరకి ఈ పండగ సందర్భంగా అయితే రిలీజ్ అయినాయి. అయితే ఓవర్‌సీస్‌లో మరి 'చెర్రీని' బీట్ చేసిన 'వెంకి మామ' అని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. మరి ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి 'చెర్రీని' బీట్ చేసిన 'వెంకి మామ' అది కూడా ఓవర్‌సీస్‌లో ఏంటంటారు సార్ ఇది? సంక్రాంతి సీజన్. సో ఎప్పుడూ కూడా ఆ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ అవటం ఖాయంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆనవాయితీగా మారిపోయిందని చెప్పుకోవాలి. గత సంవత్సరం మనం చూసాం 'హనుమాన్' అనే సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధించింది. ఈవెన్ నెగిటివ్ టాక్ వచ్చినటువంటి 'గుంటూరు కారం' కూడా ఏ స్థాయి కలెక్షన్ సాధించిందో కూడా మనం చూసాం. అంటే ప్రతి సంక్రాంతికి కూడా జనం దగ్గర డబ్బులు కాస్త జేబులు కళకళలాడుతూ ఉండేటువంటి సీజన్ అది. అందుకని ఆ పండగను ఎంజాయ్ చేస్తారు, పండగతో పాటు సినిమాలను ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా ఒక ఆనవాయితీ మన తెలుగు వాళ్ళకి సంబంధించి. సో అందు గురించి ఎట్లయినా సరే సంక్రాంతికి సినిమాలు తీసుకురావాలని చెప్పేసి నిర్మాతలు చాలా కష్టపడతారు, దర్శకులు కష్టపడతారు, హీరోలు కూడా ఎదురు చూస్తారు. ఆ టైంలో రిలీజ్ అయితే మనకి మిగతా టైంలో రిలీజ్ చేసిన దానికంటే ఆ టైంలో మరింత ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనేది బాగా బలంగా నమ్ముతారు. అదే ప్రతిసారి నిజమవుతూ ఉంటుంది కూడా. అంటే ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ 500 ఆ పైన 500 కోట్లు ఆ పైన గ్రాస్ వస్తూ ఉంటుంది. పోయినసారి వచ్చింది, ఈసారి కూడా వచ్చింది. ఈసారి 3 సినిమాలు బరిలో ఉన్నాయి. గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అది 400 కోట్ల పైనే బడ్జెట్తో తయారైన సినిమా. అట్లాగే ఇంకో 'డాకు మహారాజు'. సో బాలయ్య బాబు హ్యాట్రిక్ తోటి మంచి ఫామ్లో ఉన్నటువంటి టైం. అలా ఆ సినిమా. అట్లాగే లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చి ఇబ్బంది పడ్డ 'సైంధవ్' అనే సినిమాతో వచ్చి ఒక డిజాస్టర్ మూట కట్టుకున్నట్టు వెంకటేష్. ఆయన కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చారు. కాకపోతే ఆయనకి ఏంటంటే అనిల్ రావుపూడి లాంటి ఒక బ్యాంకబుల్ డైరెక్టర్ ఆయన చేతిలో ఉన్నారు ఈసారి. అదివరకు ఆయనతో కలిసి చేసినటువంటి F2, F3 సినిమాలు రెండూ కూడా ప్రాఫిటబుల్ వెంచర్సే. అందులోనూ F2 అనేది ఆయన కెరీర్ బెస్ట్ ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ ఫిగర్స్. ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన ఓన్ ఫిలిమ్స్లో చూసుకుంటే ఇప్పుడు బెటర్ ఫిలింగా నిలిచిందనే చెప్పాలి. సో పెద్ద కాంటెంట్ లేకుండా కేవలం వినోదాన్ని నమ్ముకొని అనిల్ రావుపూడి తీసినటువంటి ఆ సినిమా ఈరోజు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ని అందిస్తూ ఉంది. అంటే బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్స్ని అందిస్తూ ఉంది. అది ఏ స్థాయి కలెక్షన్ అంటే గేమ్ చేంజర్ లాంటి, అంటే అక్కడ ఓవర్సీస్లో చూసుకున్నప్పుడు తనకు గ్లోబల్ స్టార్ అని ఒక ట్యాగ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఇనిషియల్గా ప్రీమియర్స్ కానివ్వండి, ఫస్ట్ డే కానీ మంచి కలెక్షన్సే వచ్చాయి. మిగతా 2 సినిమాలతో పోల్చుకుంటే గేమ్ చేంజర్కి మొదటి రోజు మంచి కలెక్షన్సే వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ నెగిటివ్ టాక్ వల్ల అది డిజాస్టర్ స్థాయికి పడిపోయింది. అది మరోవైపు అతి తక్కువ స్క్రీన్స్ లభించినప్పటికీ కూడా వచ్చినటువంటి పాజిటివ్ టాక్ తోటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బ్లాక్ బస్టర్, మామూలు బ్లాక్ బస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బస్టర్ రేంజ్కి చేరుకుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం ఓవర్సీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా ఉత్తర అమెరికాలో, యుఎస్లో. అక్కడ ఇది గేమ్ చేంజర్ కంటే కూడా రెండింటికి కూడా 4 రోజులు తేడా ఉంది. అయినప్పటికీ కూడా దాని స్క్రీన్ కౌంట్ ఎక్కువ అయినప్పటికీ కూడా గేమ్ చేంజర్ది దానికంటే 4 రోజుల తర్వాత లేట్ అయినప్పటికీ, తక్కువ స్క్రీన్లు ఉన్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. $2.3 మిలియన్ సంక్రాంతికి వస్తున్నాం సాధిస్తే ఇది 2 మిలియన్ దగ్గరే ఆగిపోయింది. గేమ్ చేంజర్ అనేది ఆగిపోయింది మీన్స్ ప్రస్తుతానికి అలా ఉంది. అంటే దీన్ని దాటేసి, గేమ్ చేంజర్ను దాటేసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మరింత ఎక్కువ కలెక్షన్లు రాబడుతూ ఉంది. రాబోయే రోజుల్లో అది ఇంకా బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్. మరోవైపు దీని కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ ఇక షేర్ అనేది రాని పరిస్థితికి వచ్చేసింది. అంటే మెయింటెనెన్స్కి వస్తే చాలు థియేటర్లో
మెయింటెనెన్స్కి వస్తే చాలు అన్న పరిస్థితి గేమ్ చేంజర్ వస్తే, మరోవైపు అది గేమ్ చేంజర్ స్క్రీన్స్ని కూడా లాగేసుకుంటూ మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది. వెంకటేష్ కెరీర్లోనే ఓవర్సీస్లో చూసుకున్నా కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్కి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. సో అలా విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఆయన స్టార్డమ్ అంతా అయిపోయింది, ఇంకా కెరీర్ దాదాపు ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో ఆయన ఈ స్థాయి విజయాన్ని సాధించడం అనేది ఒక పెద్ద విశేషంగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అసలు ఎందుకు అంత కలెక్షన్స్ వస్తున్నాయి అనేది కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి ఎక్కువ నవ్వుకోవడానికైతే బాగా ఉంది, బట్ కాంటెంట్ వైజ్గా చూసినప్పుడు ఏముంది ఇందులో, పెద్ద ఏమీ లేదు కదా, అసలు స్టోరీయే లేదు కదా అన్నట్లు విశ్లేషిస్తున్నారు. కానీ బలమైన స్టోరీ లేకపోయినప్పటికీ కూడా ఆ కామెడీ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, విట్టి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్నపిల్లాడి చేత ముదురు మాటలు చెప్పించారు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు జనం అంతా తండోపతండాలుగా థియేటర్లకి ఆ సినిమాకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి అది నచ్చింది, కనెక్ట్ అయింది, ఆ డైలాగ్స్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఆ ట్రయాంగిల్ స్టోరీ ఏదైతే ఉందో, ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు, గతంలో చాలా కొన్ని సినిమాలు అలా వచ్చి పెద్ద పెద్ద విజయాలు సాధించాయి. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లతోటి చేసేటువంటి రొమాన్స్ కానీ, ఆ ముగ్గురు మధ్య ఉండే కెమిస్ట్రీ కానీ ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. ఆ వర్కౌట్ అయినప్పుడు అది ఏ స్థాయి విజయానైనా సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, పైగా హీరో తప్పించి మిగతా ఇద్దరు హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు ఏం కాదు. ఐశ్వర్య రాజేష్కి అయితే ఇక్కడ ఇంతవరకు సక్సెస్సే లేదు. మార్కెట్లో అంటే తమిళ హీరోయిన్ గానే చూస్తున్నారు అంతే. ఆమె 4-5 సినిమాలు ఇంతకుముందు చేశారు, కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. మరోవైపు మీనాక్షి చౌదరి సక్సెస్ ట్రాక్లో ఉన్నా కానీ ఆమె ఇంకా టాప్ లీగ్లోకి ఇంకా రాల. రష్మిక రేంజ్ హీరోయిన్ కాదా. సో అయితే ఇప్పుడు ఒక్కో సినిమా తర్వాత ఆమె క్రేజ్, ఆమె ఇమేజ్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. సో ఇలాంటి ఇద్దరు యంగ్ హీరోయిన్స్ తోటి ఒక సీనియర్ స్టార్ అయినట్టు వెంకటేష్ ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాజిక్కే వర్కౌట్ అయిపోయింది. అది మ్యాజిక్ లాగా వర్కౌట్ అయింది ఆ ముగ్గురు కాంబినేషన్. దానితోటి బుల్లిరాజు క్యారెక్టర్ కానివ్వండి, అన్ని పాత్రలు కూడా తమ పరిధిలో వరకు ఏ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ మేరకు అది ఎంటర్టైన్మెంట్ అందించింది. అందుగురించే ఎంత పెద్ద విజయం సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు యుఎస్లో కూడా ఒక ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పాలి. $1 మిలియన్ రావటమే చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. అలాంటిది $2.3 మిలియన్ ఇంకా కంటిన్యూస్. దాని రన్ అనేది గోల్డ్ రన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో అది 2.5 దగ్గర ఆగుతుందా, ఇంకా 3 మిలియన్కి వెళ్తుందా, ఇంకా పైనకి వెళ్తుందా అనేది రాబోయే కాలమే మనకు చెప్తుంది. కానీ $3 మిలియన్ వసూలు చేసేంత పొటెన్షియాలిటీ ఆ సినిమాకు ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రేక్షకులు బాగా థియేటర్లకి వస్తున్నారు ఆ సినిమా ఆడుతున్న థియేటర్లకి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా 3 మిలియన్ మార్కును కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.